ఆన్ పేజీ చూద్దాము. ఆన్ పేజీలో మనము డైలీ చేసే వర్క్ బ్లాగ్స్ని పోస్ట్ చేయడము. ఈ పోస్ట్లోకి వెళ్ళేసి యాడ్ న్యూ పోస్ట్, వర్డ్ ప్రెస్ లాగిన్ అవుతారు కదా, వెబ్సైట్లోకి లాగిన్ అయినాక మీకు పోస్టులు తీసుకోండి. తర్వాత ఇక్కడ మీకు వచ్చిన ఆర్టికల్ ఉంది కదా, ఈ ఆర్టికల్ ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూద్దాము. లైక్ ఇంతవరకు తీసుకుందాంలేండి. ఇది ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ హైదరాబాద్ అని జస్ట్ టైటిల్ యాడ్ చేశారు. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత దీన్ని చూసి రాసి ప్రాక్టీస్ చూడండి. ఫస్ట్ చూసి రాసి ప్రాక్టీస్ చేయండి. చూడండి. చూడకుండా వచ్చు అంతవరకు రాయిపో 12 టేబుల్స్ చూసి సార్. నెక్స్ట్ దీన్ని పబ్లిష్ చేసిన తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంటర్. మామూలుగా అయితే మీకు పెయిడ్ వర్షన్లోనే మీకు ఎలిమెంటర్ యాడ్ చేసుకోవడానికి వస్తుంది. ఫ్రీగా మీరు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్, విక్స్ ఇవి మీకు పెండింగ్ ఉన్నాయి. అవి వెబ్సైట్ డిజైనింగ్లో నేను చెప్తాను. బట్ ఈ ఆప్షన్ అయితే మీకు అవైలబుల్లో ఉండదు ఫ్రీ వర్షన్లో. ఇది ఓన్లీ పెయిడ్ వర్షన్. ఇక్కడ ఎలిమెంటర్లో క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది ఎన్విరాన్మెంట్. ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ క్లిక్ చేసినాక ఫ్లెక్స్ బాక్స్, ఈ ఫ్లెక్స్ బాక్స్లో ఈ బాక్స్ క్లిక్ చేసి ఇట్లా ప్లస్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ హెడ్డింగ్ రాయాలా, టెక్స్ట్ ఎడిటర్ రాయాలా, ఇమేజెస్ యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా మన చాయిస్. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం మన కంటెంట్ని. ఓకే, ఫోకసింగ్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని అన్నా. ఇక్కడ కంటెంట్ యాడ్ చేసాము. ఈ కంటెంట్ ఇక్కడ వచ్చేసి లైట్ కలర్ ఉంది కదా, ఇది బ్లాక్ కలర్ రావాలనుకోండి. కంటెంట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కంటెంట్ పోస్ట్ చేసినాక సెకండ్ స్టెప్ ఏంటి అంటే కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయడం. ఈ కీవర్డ్ ఆప్టిమైజేషన్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ద పారాగ్రాఫ్లో కీవర్డ్ ఉంది, ఇది బౌల్డ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది, దీన్ని ఇటాలిక్. అండ్ నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ తీసుకొని దానికి హైపర్ లింక్, అంటే లైక్ ఇంకొక ఇంటర్నల్ పేజీ లింక్ చేయాలన్నమాట మన వెబ్సైట్లోనే. ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రిలేటెడ్ ఏమన్నా బ్లాగ్స్ కానీ కంటెంట్ కానీ ఉందేమో చూద్దాము. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు ఉంది కదా, ఈ లింక్ మనకి మ్యాచ్ అవుతుంది కోర్స్కి రిలేటెడ్ కాబట్టి. ట్రైనింగ్ తెలుగు కంప్లీట్ గైడ్ ఫర్ బిగినర్స్. ఇక్కడ ఇంటర్నల్ లింక్ ఇచ్చాము. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి మన లింక్ని ఇక్కడ యాడ్ చేసి ఎంటర్ చేస్తే ఇంటర్నల్ లింక్ యాడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి యాడ్ చేయాలి. ఎక్స్టర్నల్ లింక్స్ ఎలా యాడ్ చేయాలంటే వేరేది మన బ్లాగ్ని తీసుకొని యాడ్ చేయాలి, వేరే వాళ్ళ బ్లాగ్స్ అసలు యాడ్ చేయొద్దు.
ఇది బ్లాగ్ ఇక్కడ రావట్లేదు 1 minute. దా. మన బ్లాగ్ రావట్లేదు 1 minute. ఇది ఈ ఎక్స్టర్నల్ బ్లాగ్ ఇది మంది. ఈ బ్లాగ్ లింక్ ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేద్దాం. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది కదా, ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేసాం. ఇంటర్నల్ లింక్ ఒకటి, ఎక్స్టర్నల్ లింక్ ఒకటి. ఇంకా కావాలంటే ఇంకొక ఇంటర్నల్ లింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ బోర్డ్ అకాడమీ అని ఉంది కదా, లైక్ మన వెబ్సైట్ని మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఇంకొక లింక్ లాగా. ఇంకా ఇక్కడ మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సైడ్ హెడ్డింగ్స్ అనమాట. H1 ఆల్రెడీ మనకి వస్తుంది, H2 H3 మనం తీసుకోవాలి సైడ్ హెడ్డింగ్స్లో. ఇది వచ్చేసి మనకి H2 ఆల్రెడీ H2 సెలెక్టెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి కీ ఫీచర్స్ ఆఫ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది కదా, దీన్ని H3 కింద కన్వర్ట్ చేసుకుందాం. మిగతా అన్నీ ఎన్ని ఉన్నా మనకి ఇబ్బంది లేదు, కానీ H2 H3 మాత్రం కంపల్సరీగా ఉండాలి. లైక్ ఇది వచ్చేసి ఇక్కడ H3 ట్యాగ్ ఇచ్చారు, బట్ ఇది మనకి అట్లా కనిపించకూడదు. ఇవన్నీ రిమూవ్ చేసేయండి. లైక్ ఇక్కడ ఇక్కడ నెంబర్ ఇచ్చేసాం అంటే జస్ట్ కాంటాక్ట్ అవ్వడానికి. ఇక్కడ వరకు మనకి H1 H2 హెడ్డింగ్స్ కంప్లీట్ అయినాయి. అలాగే
బౌల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అంటే లైక్ హైపర్ లింక్స్ కూడా యాడ్ చేసాము. ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీన్ని సేవ్ చేసి ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్ యాడ్ చేయాలంటే మనకి మళ్ళీ వర్డ్ ప్రెస్లోకి వెళ్దాము. ఎలిమెంటర్లో నుంచి వర్డ్ ప్రెస్లోకి, బ్యాక్ టు వర్డ్ ప్రెస్. ఇక్కడ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ మన ఆర్టికల్ ఉంది కదా, లేకపోతే దీన్ని కూడా మనం ఇది మారుద్దాం. లేకపోతే ఇదే కీవర్డ్ యాడ్ చేద్దాము. ఇదే ఉంది కదా టోటల్ ఆర్టికల్ మొత్తం కీవర్డ్, మెయిన్ కీవర్డ్. సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇక్కడ ఇమేజ్కి ఆల్ట్ టెక్స్ట్ ఇస్తాం, సెట్ యాజ్ ఎ ఫీచర్డ్ ఇమేజ్. ఇప్పుడు నెక్స్ట్ ఎస్సీఓ చేద్దాము. ఎస్సీఓ చేయాలంటే మనకి ర్యాంక్ మత్ ఎస్సీఓ ప్లగ్ఇన్ ఉంది. ఈ ప్లగ్ఇన్లో అప్డేట్ చేయాలి. ఇప్పుడు మనకు గూగుల్కి సబ్మిట్ చేస్తుంది. ఇప్పుడు వరకు ఇది ఎండ్ యూజర్కి సబ్మిట్ చేసిన కంటెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఫోకసింగ్ కీవర్డ్. ఇప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఫోకసింగ్ కీవర్డ్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ మనము మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మాత్రం మనకి స్మాలే ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ అనేది ఉండకూడదు. ఆ పర్మా లింక్ మనకు నచ్చిన లింక్ని సెట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇది యూఆర్ఎల్ అనమాట. యూఆర్ఎల్ మనం సరే, బట్ యూఆర్ఎల్లో వచ్చేసరికి మొత్తం క్యాపిటల్ లెటర్స్ అనేవి ఉండకూడదు, అన్ని స్మాల్ లెటర్సే ఉండాలి, మధ్యలో హైఫన్ ఉండాలని. నెక్స్ట్ ఇక్కడ మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని క్లోజ్ చేసేయండి.
ఇక్కడ దీన్ని సేవ్ చేయండి. ఆల్మోస్ట్ మనకి స్కోర్ అనేది 80 వచ్చింది. ఇక్కడ మనం ఇంకేమేమి మిస్ చేసామో చూడండి. మన కంటెంట్ క్యారెక్టర్స్ తక్కువ, వర్డ్స్ తక్కువ ఉన్నాయని చూపిస్తుంది. బట్ ఓకే. రిమైనింగ్ అన్నీ కూడా మనకు ఓకే. యూజ్ ఏఐ టు ఆప్టిమైజ్ ద పోస్ట్ అని అడుగుతున్నాడు, కానీ ఇది మనకి పెయిడ్ వర్షన్ తీసుకుంటేనే వస్తుంది. నెక్స్ట్, టైటిల్ డస్ నాట్ కంటైన్ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ అంటే టైటిల్ క్రియేషన్లో స్టెప్స్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ నార్మల్గా కీవర్డ్ మాత్రమే ఇచ్చాము, ఇక్కడ ఇంకేం రాయలేదు కాబట్టి. ఇంకా మిగతా అన్నీ ఇట్స్ ఓకే. ఆల్మోస్ట్ మనకు ఓకే అయిపోయింది. ఇంక ఇక్కడ మేజర్ పార్ట్ అంతా కంప్లీట్ అయింది. దీన్ని సేవ్ చేసేసి మన వెబ్సైట్లో ఇక్కడ చెక్ చేస్తే ఆర్టికల్ ఇక్కడ వస్తుంది. మన బ్లాగ్ ఇక్కడ వచ్చింది. ఈ బ్లాగ్ని మీరు హాఫ్ పేజ్ స్టార్ట్ చేయండి దీనికి. లైక్ దీన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయొచ్చు. ఇదే ఈ ఇమేజ్ని ఇచ్చేసి లింక్ ఇచ్చేసి మీరు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. ఎలా షేర్ చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ లేకపోతే హౌ టు సెలెక్ట్ ఎ గుడ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని లైక్ ఇట్లా ఏదో ఒక అట్రాక్టివ్ టైటిల్ ఇచ్చేసి రీడ్ ఫుల్ స్టోరీ అని చెప్పి అట్లా ఇవ్వచ్చు. లేకపోతే ఈ కంటెంట్ ఇచ్చేసి మీరు ఈ కంటెంట్లో ఏదైనా మంచి వర్డ్స్ సెలెక్ట్ లైక్ ఒక సెంటెన్స్ చేసుకొని ఇక్కడ వరకు ఇక్కడ వరకు తీసుకొని పక్కన ఇక్కడ రీడ్ మోర్ అని చెప్పి ఈ లింక్ ఇచ్చేసి కింద హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసిండి ఈ ఇమేజ్ యాడ్ చేయండి. అట్లా మీరు సోషల్ మీడియాస్లో కూడా మీ దగ్గర ఉన్న సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. ఇట్లా మీరు ఇది అట్లా మీరు ఎక్కువ ట్రాఫిక్ తీసుకొచ్చుకుంటే మీ వెబ్సైట్ మీ కీవర్డ్ అనేది చాలా ఫాస్ట్గా గూగుల్లో ఇండెక్స్ అవుతుందన్నమాట. ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ తర్వాత ఈ లింక్ తీసుకొని ఈ లింక్ ఈ యూఆర్ఎల్ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ తీసుకొని డైరెక్టరీస్ సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ కూడా చేయండి. ఆర్టికల్ సబ్మిషన్స్ పీపీటీ పీడిఎఫ్ అన్నీ కూడా క్రియేట్ చేసి అన్ని సబ్మిషన్స్ అయితే చేయండి. ఇది ఆన్ పేజ్. నెక్స్ట్ ఆఫ్ పేజ్ మీరు డైలీ యాక్టివిటీస్. నెక్స్ట్ మీరు 1 మంత్ అయింది కదా, ఈ 1 మంత్ నుంచి మీరు చేసిన వర్క్కి రిపోర్ట్ ఎలా తీయాలి, లాస్ట్ మంత్ రిపోర్ట్ ఎవరి షీట్లో అప్డేట్ చేసిన గుర్తుందండి? నాదే మ్యామ్ సరిత. సరిత దాంట్లోనా? ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, డైరెక్టరీ సబ్మిషన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాను. ఈ మంత్ వచ్చేసి డైరెక్టరీస్ అంటే యాక్చువల్గా మనము మార్చి రిపోర్ట్ తీస్తున్నాము. ఇక్కడ మార్చ్ అనే పెడదాము. మార్చ్ 26 రిపోర్ట్ తీస్తున్నాం. డైరెక్టరీ సబ్మిషన్స్ ఎన్ని చేశారు అంటే మీ వెబ్సైట్లో ఉన్న
సబ్మిషన్స్ ఇది కాదు. యా డైరెక్టరీ సబ్మిషన్స్. ఇక్కడ డేట్ వేసి ఏం పోస్ట్ చేయలేదు. డేట్ ఫిబ్రవరిలోనే ఉంది. మార్చిలో పోస్ట్ చేసిన ఏం లేవా అండి? ఇవి మార్చ్ మార్చ్ లో బ్లాగ్స్ ఆర్టికల్ సబ్మిషన్ చేసాను. అంటే ఇవి ఎవ్రీ ఇవి చేయాలి. ఇక్కడ ఫిబ్ డేట్ లో మ్యామ్. ఇక్కడ డేట్ ఇచ్చాను కదా, ఈ డేట్ దగ్గర మీరు ఏ రోజు చేస్తున్నారో ఆ డేట్ వేయండి కంటిన్యూస్గా. ఇప్పుడు మీరు ఓకే. ఆ, ఇక్కడ వచ్చేసి ఈరోజు చేస్తున్నారు అనుకోండి, అట్లయితే మనకి క్లారిటీ వస్తుంది మనం రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి కూడా. ఈరోజు ఒక 5 డైరెక్టరీస్ చేస్తారనుకోండి, ఇక్కడ వేయండి. మళ్ళీ రేపు చేస్తారనుకోండి, రేపు డేట్ వేసి ఇంకో 5 డైరెక్టరీస్. ఇట్లా మీరు డైలీ చేయాలి డైరెక్టరీస్ అనేవి, కొత్త కొత్త డైరెక్టరీస్ డైలీ. ఓకే. నెక్స్ట్ ఇవి కూడా ఏం చేయలేదట్టుంది కదా, బ్లాగ్ ఇవి బ్లాగ్ మ్యామ్. బ్లాగర్. ఇవి నార్మల్ డైరెక్టరీస్ అనమాట. ఓకే, జస్ట్ ఒక ఏరియాని జస్ట్ రిపోర్ట్ కోసం తీస్తున్నాను. డైరెక్టరీ సబ్మిషన్స్ ఈ మంత్లో ఒక 8 చేశారు అనుకుందాం. నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్స్, ఇవి మార్చిలోవి. మార్చిలో వచ్చేసి మీరు ఓన్లీ వాళ్ళు 9 చేశారు మార్చి మొత్తం. అండ్ పీపీటీ క్రియేషన్ ఇది ఒకటే కదా చేసింది మీరు? 2 చేశాను మ్యామ్, 2 అనుకుంటాను. ఆ, సరే ఇక్కడ ఒకటి వేస్తున్నా. అండ్ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్. అవి చేయలేదు మ్యామ్, సర్చ్ చేయండి. ఓకే. అవి బ్లాగ్ సోషల్ బుక్ మార్కింగ్ క్లాసిఫైడ్ సబ్మిషన్స్ చేయలేదు. ఓన్లీ ఒక్కటే చేశారు, ఇంకా చేయలేదు. క్లాసిఫైడ్స్ ఒక్కటి. అండ్ పీపీటీ సబ్మిషన్స్ చేయలేదు. ఇక్కడ సబ్మిషన్స్ యాడ్ చేయాలి. మార్చి ఇది పీపీటీ సబ్మిషన్ చేశారా? క్రియేట్ కారాసిల్ పోస్ట్. ఇది ఏదో లాగిన్ చూపిస్తుంది. ఏంటి ఇవేమీ ఓపెన్ అవ్వట్లేదు. కారాసిల్ పోస్ట్. ఇవి ఇమేజెస్ చేసినవి పెట్టినట్టున్నారు. పీపీటీస్ ఇవన్నీ ఏం కనిపించట్లేదు ఇక్కడ. మీరు ఒకవేళ ఏదైనా పెట్టాలంటే షేరబుల్ లింక్ యాడ్ చేసుకోండి, అదైతే వస్తుంది కానీ ఇది రాదు. ఓకేనా? క్యాన్వాలో షేరబుల్ లింక్ ఉంది కదా, ఆ లింక్ యాడ్ చేసుకోండి. ఆర్టికల్ సబ్మిషన్ మార్చిలో 4 ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఈ ఏప్రిల్లో మాత్రం ప్రాపర్గా అన్నీ చేయండి ఒకసారి. ఓకేనా? ఎస్ మ్యామ్. యా, ఏమి పెండింగ్ పెట్టొద్దా. ఈ 1 మంత్ మనం ప్రాపర్గా రిజల్ట్ మనం చూడాలి అంటే వర్క్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు రాసిన ఆర్టికల్స్కి మీరు వర్క్ చేసుకుంటేనే మీకు టాప్లో వస్తాయి.
అప్పుడే ఓకే. కీవర్డ్స్ మీరు చూపించడానికి వీలవుతుంది. ఆర్టికల్ సబ్మిషన్ ఇవన్నీ మీరు చెయ్యండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ చేసేసి ఆహ్, మనం ఎంత చేశారో మంత్ ఎండింగ్‌లో కౌంట్ ఇక్కడ రాయాలి. అండ్ లైక్ ఓకే. డొమైన్ అథారిటీ చెక్ చేద్దాం ఒకసారి పెరిగిందా? తగ్గిందా? డొమైన్ అథారిటీ చెక్కర్. డొమైన్ అథారిటీ తగ్గింది. డొమైన్ అథారిటీ మళ్ళీ 6కి వచ్చింది. పేజ్ అథారిటీ అలానే ఉంది. అంటే డొమైన్స్కి మనం ప్రాపర్గా లింకింగ్స్ అనేవి మెయిన్ డొమైన్కి లేవు. ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ బ్యాక్ లింక్స్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనకు 1394 1394 లింక్స్ అయితే వచ్చినాయి. అంటే బ్యాక్ లింక్స్ అయితే పెరిగినాయి. ఇంకా ఈ రిమైనింగ్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. ఇంకా వర్క్ అంతా చేస్తే ఇవన్నీ ఫిల్ చేయొచ్చు. లైక్ ఇమేజ్ షేరింగ్ చేయండి. ఇమేజ్ షేరింగ్ సైట్స్, వీడియో అంటే రీల్స్ క్రియేట్ చేస్తారు కదా, వీడియో సబ్మిషన్ సైట్స్ కూడా ఉంటాయి. వీడియో షేరింగ్ అండ్ పీడిఎఫ్ సబ్మిషన్, వెబ్ 2.0, వెబ్ 2.0 సైట్స్, బ్లాగ్ పోస్టింగ్, ఇంకా మనకి ఇంకేమన్నా పెండింగ్ ఉంటే అవి ఇక్కడ ఇమేజ్ క్రియేషన్, పింట్రెస్ట్, లైక్ సోషల్ మీడియా సబ్మిషన్స్ అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎన్ని ఇమేజెస్ షేర్ చేస్తున్నారు. ఫేస్బుక్ పోస్ట్, ఇన్స్టా పోస్ట్, లింక్డ్ఇన్ పోస్ట్ అండ్ నెక్స్ట్ ఇంకోటి పింట్రెస్ట్ వీటన్నిటిలో కూడా పోస్టులు చేయాలి. ఇవంతా కూడా వర్క్ ఉంది. మొత్తం ఇది నెక్స్ట్ మంత్కి మొత్తం ఫుల్ఫిల్ చేయండి. ఒక్కసారి మీరు 1 మంత్ కనుక ప్రాపర్గా చేశారంటే మీకు కంప్లీట్గా గ్రిప్ వస్తుంది వర్క్ మీద.
రేపు వాళ్ళు ఏ వర్క్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. వీటన్నిటి మీద గ్రిప్ ఉంటే మీకు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయడానికి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ ఏప్రిల్ మంత్ మొత్తము అన్ని టాపిక్స్ కంప్లీట్ చేయండి. లైక్ ఇక నుంచి ఏంటంటే మనకు మ్యాక్సిమం థియరీ ఉంటుంది. అంటే యాడ్స్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం రిమైనింగ్ కాన్సెప్ట్స్ థియరీ ఉంటాయి. బట్ అవి అంత ఇంపార్టెంట్ కాదు. ఇవి మేజర్ రోల్ అనమాట మనకి జాబ్ కోసము. కాబట్టి వీటిని పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసి ఎవరికి వాళ్ళు ఈసారి షీట్స్లో మాత్రం కంపల్సరీగా మీ వర్క్ డేటా అనేది అప్డేట్ చేయండి. మళ్ళీ రిపోర్ట్స్ తీసేటప్పుడు ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా మనకి ఈ కరెక్ట్గా ఉంటుంది. మీరు చేసిన వర్క్ ఈ షీట్స్లో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ లింక్స్ వరకు ఇక్కడ యాడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి వెబ్సైట్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు గూగుల్ ఎనాలిటిక్స్లో డేటా అనేది తీసుకోవాలి. గూగుల్ ఎనాలిటిక్స్ డేటా Starting. ఎందుకు ఫోన్ ఆన్ దగ్గర టీవీ ఉంది అమ్మ, ఫోన్ దగ్గర టీవీ ఉంది. Thursday, April. No. సైన్ ఇన్ టు గూగుల్ ఎనాలిటిక్స్. ఇప్పుడు మన వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ డేటా అంతా అప్డేట్ చేయాలి. యాక్టివ్ యూజర్స్ ఇక్కడ డేట్ లాస్ట్ 30 days. లేదంటే కస్టమ్ డేట్ తీసుకొని ఇప్పటి నుంచి ఎప్పటికి కావాలి. లాస్ట్ March 1 నుంచి మనకి March 31 వరకు కావాలి. ఇక్కడ అప్లై చేస్తే ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు? 720 members. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డేట్ ఈరోజు తీసాం కదా, మార్చ్ డేటా, మార్చిది. నెక్స్ట్ మంత్ తీసేటప్పుడు ఏప్రిల్ది. యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ వచ్చేసి న్యూ యూజర్స్. uh, 705. నెక్స్ట్ వచ్చి వ్యూస్ 1700. బట్ ఎంత ఉంది రాము? ఇక్కడ వరకు మనం యాడ్ చేసుకున్నాం. యావరేజ్ టైము 26 seconds. ఇక్కడ వచ్చేసి లైవ్ అనమాట మన వెబ్సైట్లో ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు అని.
బట్ ఏ లొకేషన్స్ నుంచి ఉన్నారు అంటే మన ఇండియా నుంచే ఉన్నారు. ఇక్కడ మనం రియల్ టైంలో చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది. మనం ఏ పేజెస్ ఓపెన్ చేసాము అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ దానికి ఆన్లైన్ ట్రైనింగ్ ఇందాక మనం ఓపెన్ చేసిన పేజెస్ అనమాట. ఇవన్నీ పేజ్ వ్యూస్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది లైవ్లో మనకి డేటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది మ్యాప్లో. హైదరాబాద్లోనే మనకి అంటే మనమే ఓపెన్ చేసాం ఇది. ఇప్పుడు ప్రజెంట్ మన లైవ్లో ఉంది మనమే కాబట్టి మన లొకేషన్ని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం కంట్రీస్ అన్ని చూసుకున్నాం కదా, ఏ కంట్రీ నుంచి ఎంతమంది వస్తున్నారు, సింగపూర్ నుంచి, ఇండియా నుంచి, ఈ డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆ, ఇది డైరెక్ట్ ఆర్గానిక్ ఎక్కడి నుంచి డేటా వస్తుంది అనేది. ఇది కూడా మనం కస్టమ్ డేట్ మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన విజిటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే డైరెక్ట్ విజిటర్స్, రిఫరల్, నెక్స్ట్ ఆర్గానిక్ సెర్చ్, సెర్చ్ ఎంత ఉంది 4147, ఆర్గానిక్ సోషల్ 51, అండ్ అన్అసైన్ అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియని ట్రాఫిక్ వచ్చేసి 24 ఉంది. పెయిడ్ సెర్చ్ 7 ఉంది. అంటే లైక్ మనం యాడ్స్ రన్ చేసినప్పుడు వచ్చిన సెర్చ్ అనమాట. ఇవి రెండు కూడా అన్అసైన్డ్. పెయిడ్ సెర్చ్ లైక్ ఇది కూడా యాడ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ ఇవి మాత్రం ఇంపార్టెంట్ ఇక్కడ వరకు. ఇట్లా ఎవ్రీ మంత్కి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇట్లా టేబుల్ అయితే క్రియేట్ చేసి ఇలా పంపిస్తే ఎంతమంది వచ్చారు, న్యూ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, యాక్టివ్ సెర్చ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా క్లయింట్కి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. యాక్టివ్ యూజర్స్ ఎంతమంది, న్యూ యూజర్స్, వ్యూస్, డైరెక్ట్గా ఎంతమంది వచ్చారు, రిఫరల్ ట్రాఫిక్, ఆర్గానిక్ రీసెర్చ్, ఆర్గానిక్ సోషల్ మీడియా నుంచి ఎంతమంది వచ్చారు, ఈ డీటెయిల్స్ మళ్ళీ ఏప్రిల్లో చూస్తాం. ఇప్పుడు ఏప్రిల్కి మార్చ్కి కంపేర్ చేసుకుని పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఇంకా ఎలా పెంచాలి, తగ్గితే ఎందుకు తగ్గింది, దాన్ని పెంచడానికి ఏం చేయాలి, ఇట్లా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ మనకు పేజెస్ ఉన్నాయి కదా, ఏ పేజెస్కి ఎక్కువగా విజిట్స్ వస్తున్నాయి, లైక్ కాంటాక్టర్స్కి, లైక్ బెస్ట్ జాబ్ పోర్టల్స్ ఇన్ ఇండియా, అబౌట్ అస్, ఈ పేజెస్లో వచ్చేసి మెయిన్ పేజీకి ఎక్కువ మంది వస్తున్నారు. ఈ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. చూసుకొని ఇంకా రాని పేజెస్కి మనం ఇంకా కొంచెం ఎలా క్రియేట్ చేయాలి అనేది అనాలిసిస్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది మీకు. డైరెక్ట్గా ఇక్కడ మీరు వర్క్ చేస్తూ ఒక 2-3 మంత్స్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు వచ్చిన రిజల్ట్ని బట్టి అప్పుడు మీరు అనాలిసిస్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయాలా లేకపోతే ఎలా చేయాలి అనేది అది మీరు చేయాలి. బట్ ఇక్కడ అయితే జస్ట్ ఊరికే ఒక ఐడియా కోసం చూపిస్తున్నాయి. ఏ పేజెస్కి ఎలా వచ్చినాయి, వ్యూస్ ఎలా వచ్చినాయి, ఇంక్రీజ్ డిక్రీజ్, అబౌట్ అస్ పేజీకి డిక్రీజ్ అయినాయి, మిగతా పేజెస్కి ఇంక్రీజ్ అయినాయి, మిగతా అన్ని పేజెస్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే సింగపూరు, హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ కూడా సిటీస్, ఏ సిటీస్ నుంచి ఎంతమంది వచ్చారు. బట్ క్లయింట్స్ అడిగితే ఇవి కూడా తీసి ఇవ్వాలి. వాళ్ళు కొంతమంది పర్టికులర్గా సిటీ బేస్ మీద మాకు రిపోర్ట్ కావాలంటారు. అలాంటప్పుడు
ఈ సిటీస్ని చేయాల్సి ఉంటుంది. అలాగే పేజెస్ ఏ పేజెస్కి ఎక్కువ వస్తున్నారు. బట్ నార్మల్గా ఓవరాల్గా అయితే ఆ, ఇంతవరకు మేజర్గా తీసిస్తాము. కామన్గా క్లయింట్ అడిగినా అడగకపోయినా మనం ఇవ్వాల్సిన కంటెంట్ ఇది. బట్ ఆయన ఇంకా పర్టికులర్గా అడిగితే అప్పుడు రిమైనింగ్ ఈ డేటా కూడా తీసి ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ లాస్ట్ మంత్ యావరేజ్ టైం అనేది 26 సెకండ్స్ లాగా వచ్చింది. బట్ ఇప్పుడు లాస్ట్ 7 డేస్లో అంటే లైక్ ఒక జస్ట్ లాస్ట్ 7 డేస్లో ఎలా ఉంది అంటే ఇక్కడ మన వాచ్ టైం అనేది ఎక్కువ అయింది అనమాట. ఇంక్రీజ్ అది ఇలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. బట్ యాక్టివ్ యూజర్స్ తక్కువ ఉన్నారు. అంటే కంపేర్ టు లాస్ట్ 7 డేస్లో కంపేర్ చేస్తుంది అనమాట. ఈ 7 డేస్కి కంపేర్ టు లాస్ట్ 7 డేస్కి అట్లా. లాస్ట్ 28 డేస్లో ఎంత ఉంది? ఇక్కడ 29 సెకండ్స్ ఉంది యావరేజ్ టైం డ్యూరేషన్. ఇది రిమైనింగ్ అని ఇట్స్ ఓకే. ఇట్లా కంపేర్ చేసుకుని మనకి డేటా అనేది ఇస్తుంది. ఈ రిపోర్ట్ తీసి క్లయింట్కి పంపించాలి. ఇంకా లైక్ యూజర్ అట్రిబ్యూట్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని పర్టికులర్గా బిజినెస్లకి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు ఇవి కూడా వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. బట్ డేటా అనేది మనకి ఇక్కడ రాలేదు. వస్తే మనకి ఏజ్ గ్రూప్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీషు, చైనీస్, కన్నడ. మనకి ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు చూస్తారు. చైనీస్ అంటే చైనా వాళ్ళు కూడా మనకి వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారు. అండ్ కన్నడ వాళ్ళు లైక్ వ్యూ ఫుల్ లాంగ్వేజ్ రిపోర్ట్ అంటే ఏమొస్తుందో చూద్దాం. ఇంగ్లీష్, చైనీస్, కన్నడ ఈ 3 లాంగ్వేజెస్ ఉన్నాయి మన వెబ్సైట్ విజిటర్స్లో. డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఏ కంట్రీ నుంచి ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. మనకి ఎందుకు మరి సింగపూర్ నుంచి ఎక్కువ ఉన్నారు యాక్టివ్ యూజర్స్. అంటే మనం ఎప్పుడు టార్గెట్ చేయలేదు, కానీ మేబీ అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో మనం షేర్ చేసే గ్రూపుల్లో వాటిలో సింగపూర్ తెలుగు వాళ్ళు అట్లా. ఇక్కడ మొత్తం రిమైనింగ్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఆడియన్స్ వాళ్ళు ఏ కంట్రీ నుంచి వస్తుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కంపెనీస్ వాళ్ళైతే వేరే కంట్రీ నుంచి అసలు మాకు ట్రాఫిక్ అవుతా ఆ కంట్రీస్ అసలు రాకూడదు, ఓన్లీ మన కంట్రీకే రావాలని పర్టికులర్గా మెన్షన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఆల్ యూజర్స్ అని ఇచ్చారు. కేటగిరీస్ ఏం చేయలేదు. డెస్క్టాప్, మొబైల్, ట్యాబ్లెట్, వెబ్ ఇట్లా మన యూజర్కి సంబంధించిన డేటా అంతా వస్తుంది. ఎలాంటి డేటా కావాలన్నా ఇక్కడి నుంచి మీరు తీసి క్లయింట్కి సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మేజర్ ఏంటంటే కీవర్డ్స్. కీవర్డ్స్ ఎలా తీయాలి? కీవర్డ్స్ ఎస్సిఆర్పి రిపోర్ట్. ఇది మనకి చాలా టైం టేకింగ్. నేను కొన్ని కీవర్డ్సే చూపిస్తాను. రిమైనింగ్ కీవర్డ్స్ మీరు తీయండి సేమ్ అదే ప్రాసెస్లో తీసి మీరు అందరి షీట్లలో కంప్లీట్గా ఈ టేబుల్ అనేది ఉండాలి. జస్ట్ 1 మినిట్ అని మళ్ళీ వస్తాను. ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ఈ షీట్ మెయింటైన్ చేయండి. ఈ షీట్ మెయింటైన్ చేస్తేనే మీరు వర్క్ చేస్తున్నట్టు ఈ రిపోర్ట్స్. రేపు మీరు క్లయింట్ ఏదైనా వర్క్ ఇచ్చినా కూడా అప్పుడుగా రిపోర్ట్ తీసి ఇవ్వమంటే ఎలా తీయాలి ఏంటి అనేది టెన్షన్ లేకుండా ఇప్పుడే ప్రాక్టీస్ చేశారని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ క్లయింట్ ఏదైనా మోడిఫికేషన్స్ చెప్పినా కూడా ఆ టైంలో మీరు మోడిఫై చేసుకొని ఆ రిపోర్ట్ని ఇవ్వచ్చు. అంటే వాళ్ళు ఈ ఫార్మాట్ నచ్చిద్దా, ఇంకో ఫార్మాట్ నచ్చిద్ది. ఇది వచ్చేసి జనరల్ ఫార్మాట్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ ఫార్మాట్ని యాక్సెప్ట్ చేస్తాయి. బట్ కొంతమంది ఏంటంటే మాకు వేరే ఫార్మాట్లో కావాలి, పీడిఎఫ్ కావాలి, పీపీటీ కావాలి, లైక్ ఇలా కూడా అడుగుతారు.
బట్ ఆ క్లయింట్‌ని బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి అప్పుడు చేంజ్ చేస్తాం. బట్ ఆల్మోస్ట్ ఇది ఇచ్చేస్తే క్లారిటీ వచ్చేస్తది వాళ్ళకి. మన వర్క్ ఏమేం చేశాము, ఆ వర్క్ రిజల్ట్ ఏంటి, ఎంత వర్క్ చేసాము, ఎంతమంది డీటెయిల్ లైక్ విజిటర్స్ వచ్చారు, కీవర్డ్ పొజిషన్ ఎక్కడుంది, ఇవి మ్యాక్సిమం సరిపోతాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనకి స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టమంటారు. వాళ్ళు నమ్మరు. అప్పుడు మనం ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ చూసాం కదా! దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఈ పక్కన పెట్టేసేయండి. ఏయ్! త్రిష, త్రిష. చలో 12 నేను క్లాస్ కంప్లీట్ చేసుకో. 12 నాకు రెడీ కావాలి. నేను స్నానం చేసి నేను కూడా రెడీ అవుతాను. అమ్మా టీవీ పెడతావా? స్కూల్ టైం అవుతుంది కానీ అమ్మ నేను ఇంటర్ చేస్తాను. నాకు ఒక క్లాస్ ఉంది ఇప్పుడు ప్లీజ్. పెట్టుకొని కూర్చో. ఇప్పుడు మనకి ఎట్లా తీయాలి ఎస్ఏఆర్బి రిపోర్ట్ అంటే ఫస్ట్ గూగుల్లోనే ఓపెన్ చేయండి. ఇంక వేరే ఏ బ్రౌజర్ ఓపెన్ చేయొద్దు, గూగుల్లో మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మనం వెబ్సైట్లో ఇక్కడ ఉంది కదా ఫస్ట్ ఈ హోమ్ పేజీ దీనికి ఇక్కడ కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. ఎంటర్ చేస్తే మనకి ఇలా ఎస్సిఆర్పి రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ ఈజీగా ఫైండ్ చేయడానికి. కంట్రోల్ ఎఫ్ అయితే మీకు సెర్చ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మనకు ఇన్స్టిట్యూట్ పేరు ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ పేజీ ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డేట్ కీవర్డ్ అండ్ యూఆర్ఎల్ ఎస్సిఆర్పి పొజిషన్ ఫస్ట్ ప్లేస్ లేకపోతే సపరేట్గా టూ లా కూడా రాస్తుంది. పేజీ ప్లేస్ అని కూడా ఎస్సిఆర్పి పొజిషన్ పేజీ అండ్ పొజిషన్. ఇప్పుడు డేట్ ఈరోజు తీస్తున్నాము. కీవర్డ్ ఇప్పుడు మనం తీసిన కీవర్డ్ మెయిన్ కీవర్డ్ ఈ కీవర్డ్కి మన వెబ్సైట్ ఎక్కడుంది అంటే యూఆర్ఎల్ని ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే కాపీ లింక్ అడ్రస్ అని వస్తుంది. అది ఇక్కడ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి. లైక్ ఫస్ట్ పేజీ ఫస్ట్ పొజిషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక కీవర్డ్. అట్లా వీటన్నిటికీ కూడా తీయొచ్చు. బట్ మీ బ్లాగ్స్ రిలేటెడ్గా ఇక్కడ తీసుకుంటే బెటర్ అనమాట. మనకి ఇక్కడ వచ్చింది కదా ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఓన్లీ తెలుగు వరకు ఇంకొక కీవర్డ్ క్రియేట్ చేద్దాం. దీనికి ఎక్కడ వచ్చిందో చూద్దాం. మళ్ళీ కంట్రోల్ ఎఫ్ అనగానే మనకు వచ్చేస్తుంది. ఇంకా మీరేం చేయక్కర్లేదు, ఇక్కడే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ సెకండ్ థర్డ్. ఈ కీవర్డ్ అంటే జస్ట్ తెలుగు ఈ కీవర్డ్కి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ తెలుగు వరకే ఉంది, మిగతా ఇవి రెండు తీసేయండి. దీనికి వచ్చి యూఆర్ఎల్ ఏంటి అంటే మనకు మెయిన్ సైటే
ఓకే, ఇదే యూఆర్ఎల్ కాబట్టి ఈ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఫస్ట్ పేజీలోనే ఉంది కానీ థర్డ్ పొజిషన్లో ఉంది. తర్వాత ఇక్కడ తెలుగు తీసేసి కన్నడ పెడదాం. ఈ కన్నడలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. లైక్ సేమ్ ఇదే కీవర్డ్ ఇక్కడ యాడ్ చేసి ఇదే వస్తుంది. ఇక్కడ తెలుగు తీసేసి ఇక్కడ కన్నడ యాడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్లో ఉంది. లైక్ ఇట్లా మీరు డిఫరెంట్ కీవర్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్లాగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బ్లాగ్లో ఏఐ టూల్స్ ట్రైనింగ్ అని ఉంది కదా, ఏఐ టూల్స్. ఇది లాంగ్ టైల్ కీవర్డ్ కాబట్టి మేబీ మనదే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంత పెద్దది ఎంతమంది సెర్చ్ చేస్తారు అనేది మనం చెప్పలేము. ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. బట్ ఏఐ టూల్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ఉన్నది కదా, ఇక్కడ వరకు చూద్దాం. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ కీవర్డ్కి ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే మనది థర్డ్ ప్లేస్లో వచ్చింది. ఇక్కడ ఏ లింక్ ఉందో చూడండి. థర్డ్ ప్లేస్లో ఉన్న లింక్ ఇది కూడా మెయిన్ వెబ్సైటే ఉంది. ఇక్కడ ఫస్ట్ పేజీ థర్డ్ పొజిషన్లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఆ కన్నడ ఇంగ్లీష్ మీరు తర్వాత మళ్ళీ వాటికి కూడా చేయండి. బట్ ఇది మాత్రం చాలా టైం పడుతుంది, ఫాస్ట్గా అయితే అవ్వదు. ఒక్కొక్క కీవర్డ్ అంటే ఇది ఫస్ట్ టైం తీయడం కాబట్టి ఈ కీవర్డ్స్ అన్నీ వెతుక్కుంటున్నాం ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఆల్రెడీ కీవర్డ్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి వీటిని మనం జస్ట్ ఈ కీవర్డ్ కాపీ పేస్ట్ చేసుకుని ఈ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ రాసేసుకుంటాం. ఇది వచ్చి మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అది వచ్చి మార్చ్ 26. నెక్స్ట్ మీరు తీసేటప్పుడు ఇప్పుడు ఏప్రిల్ తీయాలి. ఇప్పుడు ఇవి రెండు మెర్జ్ చేసి ఇక్కడ ఏప్రిల్, నెక్స్ట్ మంత్ మీరు ఇక్కడ తీసి మీరు ఇక్కడ యాడ్ చేయాలి. ఇట్లా మీరు వచ్చి వెబ్సైట్లో ఉన్న అన్ని కీవర్డ్స్కి తీయండి. మోస్ట్లీ మీరు ఎవరి బ్లాగ్ అయితే రాసుకున్నారో వాళ్ళ బ్లాగ్స్ ఉన్న కీవర్డ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. బెస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది ఒక కీవర్డ్. దీనికి ఎక్కడ ఉందో చూద్దాం. అంటే మనకి ఎన్ని కీవర్డ్స్కి ర్యాంక్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకి యూనివర్సల్ కాబట్టి ఇది మనది ఎంత ఎక్కడుంది అనేది ఇక్కడ ఫస్ట్ పేజ్లో లేదు. ఇక్కడ సెకండ్ పేజీకి వెళ్తాము. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఇది వస్తుంది. థర్డ్ పేజీలో థర్డ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇది ఒక కీవర్డ్ బెస్ట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. థర్డ్ పేజీ థర్డ్ పొజిషన్. బట్ ఇక్కడ యూఆర్ఎల్ ఏముంది అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ లింక్ అడ్రస్ వస్తుంది. ఈ లింక్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ జాబ్ సపోర్ట్ ఇన్ హైదరాబాద్ ఇది ఇంకొక కీవర్డ్ అనమాట. తర్వాత ఈ కీవర్డ్కి ఎలా ఉందో చూడండి ఎక్కడ ఉంది అనేసి. దీనికి మనకి ఫస్ట్ పేజీలో ఉందా లేదు, ఫస్ట్ పేజీలో 9th పొజిషన్లో ఉంది. ఓకే, ఫస్ట్ పేజీ 9th పొజిషన్. ఇప్పుడు ఈ కీవర్డ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారు, ఈ ఆర్టికల్ ఎవరు రాశారో వాళ్ళు ఈ ఆర్టికల్ ఇప్పుడు ఈ 9th పొజిషన్లో ఉన్నదాన్ని టాప్కి తీసుకురావడానికి ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయాలి. ఇప్పుడున్న ప్రతి
కీవర్డ్ని సేమ్ అలానే టాప్లో తీసుకురావాలి. దీనికి వచ్చేసి దీనికి ఏమి సేమ్ లింకే ఉంటుంది. జస్ట్ కాపీ చేసుకుని లింక్ అడ్రస్ ఇక్కడ యాడ్ చేసి ఫస్ట్ పేజీ 9th పొజిషన్. నెక్స్ట్ మంత్ పెరగాలన్నమాట. అంటే 9th ఉన్నదనుకో సెకండ్కో థర్డ్కో రావాలి. అట్లా కాకుండా మళ్ళీ నెక్స్ట్ పేజీకి వెళ్ళిందనుకో మన వర్క్ ప్రాపర్గా రానట్టు. ఇప్పుడు ఇందులోనే 2 కీవర్డ్స్ తీసాం. బెస్ట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ జాబ్. ఇక్కడ వరకు మళ్ళీ ఇంకొక కీవర్డ్ వస్తుంది మనకి, ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ జాబ్. ఇది మామూలుగా యూనివర్సల్ కీవర్డ్. అది ఎంతమంది అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రాపర్గా తెలుగు కన్నడ అని మనకి ఏం స్పెసిఫికేషన్ లేదు. బట్ నేను కొన్నే చూపిస్తున్నాను. బట్ ఈ కన్నడకి వాటికి కూడా మీరు తీయండి. అట్లీస్ట్ మీకు ఒక 20 to 25 కీవర్డ్స్ మీ లిస్ట్లో ఉండాలి. అందరూ సేమ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో. ఇది వచ్చేసి యూనివర్సల్ కీవర్డ్ కాబట్టి ఎవరైనా యూజ్ చేస్తారు. పర్టికులర్గా స్పెసిఫికేషన్ లేదు కాబట్టి దీనికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మనది రావాలంటే ఎక్కడో 3rd పేజీలోనో 4th పేజీలోనో 10th పేజీలోనో ఉంటుంది. కొన్నిసార్లు ఇండెక్స్ కూడా అవి ఉండకపోవచ్చు. ఇట్లా 10 పేజెస్ వరకు చెక్ చేయండి. మీకున్న కీవర్డ్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఇండెక్స్ అయింది, అసలు అయిందా లేదా అని. దానికోసం 10 పేజెస్. ఆఫ్టర్ 10 పేజెస్ అయితే వద్దులే, జస్ట్ 10 పేజెస్ వరకు రాకపోతే చెక్ చేయండి. ఇది బట్ యూనివర్సల్ కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. జాబ్స్ ఇన్ విత్ జాబ్స్ నేను ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మేబీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఫస్ట్ పేజ్లో లేదు. సెకండ్ పేజ్లో కూడా లేదు. ఇప్పుడు ఈ కీవర్డ్కి లేదు కాబట్టి ఈ కీవర్డ్ని పక్కన పెట్టేసుకొని ఈ కీవర్డ్కి నెక్స్ట్ ఆర్టికల్ రాసుకుంటే దీనికి కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు ఒక 25 to 30 కీవర్డ్స్ తీసి పెట్టుకోండి. ఓకేనా? అర్థమైందండి? ఎస్ మ్యామ్. ఈ కీవర్డ్స్ అని ఈ రిపోర్ట్స్ ప్రాపర్గా రెడీ చేయండి. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మొత్తం ఈ కీవర్డ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. రేపు మీరు ఏ కీవర్డ్స్ మీద వర్క్ చేశారు ఆ కీవర్డ్స్ మాకు షేర్ చేయండి. అంటే జస్ట్ ఈ కీవర్డ్స్ ఈ పొజిషన్స్ మొత్తం వాళ్ళకి కాపీ చేసి పేస్ట్ చేస్తే లైక్ ఒక డాక్యుమెంట్లో పెట్టి పంపిస్తే వాళ్ళు చెక్ చేసుకొని ఈ పొజిషన్స్లో ఉంటే ఓకే మీరు బాగా వర్క్ చేశారు అనేది వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ అంటే ఒక 5-10 కన్నా కూడా ఒక 30 కీవర్డ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి కొంచెం బెస్ట్ ఇంప్రెషన్. ఆల్రెడీ మన వెబ్సైట్ ర్యాంక్లో ఉంది కాబట్టి వెబ్సైట్లో ఉన్న అందరూ ఇవే కాకుండా ఇంకా కొన్ని స్టార్టింగ్లో కూడా కొన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చూడండి అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకి దీనికి ఇండెక్స్ అవ్వడం కొంచెం కష్టం, కానీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇది సెకండరీ కీవర్డ్కి ఇక్కడ చూడండి. రిమైనింగ్ అయితే ఈ అన్ని రిపోర్ట్ అయితే తీయండి. అందరూ తీసి పెట్టండి, రేపు నేను చెక్ చేస్తాను. ఓకేనా? అనురాధ గారు మీరు కూడా రిపోర్టింగ్ అనేది చేయండి. ఓకే మేడం. సరే అరుంధతి గారు, లైక్ మీరు కూడా నాకు కొన్ని ఆర్టికల్స్ అయితే రాసి పంపించండి. మీ ఆర్టికల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీరు ప్రాజెక్ట్ చేద్దరు. కీవర్డ్ రీసెర్చ్ చేసి. ఓకేనా అరుంధతి గారు? ఓకే మేడం. మీరు ఎట్ ఏ టైం పంపించినా పర్లేదు. ఒక 5 ఆర్టికల్ నాకు ఫస్ట్
ఒక 5 కీవర్డ్స్ పంపించండి. అవి అందులో అంటే ఒక 5 సెలెక్ట్ చేస్తాను నేను. 5 మీరు ఒక 10 పంపించండి. అందులో నేను 5 కీవర్డ్స్ సెలెక్ట్ చేసి మీకిస్తాను. ఆ 5 కీవర్డ్స్‌కి ఆర్టికల్ రాసి ఇమేజెస్ నాకు షేర్ చేయండి. అవన్నీ నేను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఆ లింక్స్ మీకిస్తాను. ఇంక మీరు హాఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేసి 1 మంత్ చేసుకొని మీరు రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు తీసిన రిపోర్ట్ సేమ్ ఎలా అయితే ఇవన్నీ తీసామో, ఈ వర్క్ అంతా ఇక్కడ యాడ్ చేయడము, ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ అండ్ కీవర్డ్ ఎస్ఈఆర్‌పి రిపోర్ట్. ఇది మొత్తం మనం ప్రాపర్‌గా కనీసం అట్‌లీస్ట్ 3 మంత్స్ దన్నా ఉంటే బెటర్. బట్ అట్‌లీస్ట్ మనం 1 మంత్ నేను ఇంటర్న్‌షిప్ చేశాను. ఇంటర్న్‌షిప్ రిపోర్ట్ ఇది అని చూపించుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతది. బట్ మీరు గనక కొంచెము ఒక 10-15 డేస్ ప్రాపర్‌గా అన్నీ రెడీ అయితే నేను కంపెనీస్‌తో కూడా నేను కాంటాక్ట్ అవుతాను. కంపెనీస్ వాళ్ళు వచ్చేసరికి మనకి మంత్ ఎండింగ్ అవుతది కాబట్టి, వాళ్ళకి పెడితే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. మేము ఇంటర్వ్యూకి రెడీ ఉన్నాము. అన్ని రిపోర్ట్స్ అన్నీ ప్రాపర్‌గా చేయగలిగాం. వర్క్ అంతా చేస్తున్నాము. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అది మళ్ళీ సెట్ అవ్వకపోతే మళ్ళీ వేస్ట్ అయితది మన టైం అంతా. ఓకేనా? ఈ రిపోర్ట్ అయితే అందరూ నేను ఇచ్చిన షీట్స్ అవన్నీ పర్ఫెక్ట్‌గా అన్నీ ఫిల్ చేయాలి. వీటన్నిటిలో మీ వర్క్ యాక్టివిటీస్ అన్నీ రావాలి. ఈ షీట్స్‌లో డైలీ వర్క్ చేసే బట్ అట్‌లీస్ట్ కుదరకపోతే ఆళ్ళు ఒకరోజు ఈరోజు డైరెక్టరీస్ అని ఒక 3 ఏదన్నా పెట్టుకున్నారనుకోండి. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆర్టికల్స్ అని. తర్వాత నెక్స్ట్ డే ఇంకొకటి ఏదో పెట్టుకోండి. అట్లన్నా ఆల్టర్‌నేట్ డేస్ అయినా సరే మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మంత్‌కి వచ్చేసరికి రిజల్ట్ అనేది మనకి చేంజ్ అవ్వాలి. ఓకేనా? అప్పుడే మనం ప్రాపర్‌గా వర్క్ చేస్తున్నట్టు మనకి తెలుస్తది. ప్లస్ క్లయింట్‌కి చూపించడానికి కూడా మనకి ప్రూఫ్ ఉంటది. ఇది మాత్రం కరెక్ట్‌గా మెయింటైన్ చేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. అంటే మాకు ఇంకేం గ్యాప్స్ ఏం పెట్టకండి. ఈ 1 మంత్ ప్రాపర్‌గా కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది జాబ్‌కెళ్ళడానికి. ఈ 1 మంత్ కొంచెం ప్రాపర్‌గా కొంచెం టైమ్ స్పెండ్ చేయండి. ఎట్లో టైం చూసుకొని. ఓకే. అరుంధతి గారు మీరు కూడా కొంచెం టైం చూసుకొని ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేసేయండి. ఓకే మేడం, చేస్తా. ఇక్కడ ఇంకా గ్యాప్స్ పెట్టకండి. ఓకే. నీకు షీటు ప్రిపేర్ చేసుకోవడం వచ్చు కదా? ఇట్లా ఇవన్నీ. వచ్చు మేడం. ఆ! ఈ లైక్ ఇట్లా అంటే డైరెక్టరీస్ అనుకోండి. ఇది ఇట్లా కాదులేండి. నేను చేసింది వేరే ఉంది. చూపిస్తాను. ఇగో ఇట్లా డేటు, డైరెక్టర్ సబ్మిషన్ సైట్స్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ లింక్, మన వెబ్సైట్ లింక్. ఇట్లా మీరు నీట్‌గా అన్ని హెడ్డింగ్స్ పెట్టుకొని, ఏ రోజుకి ఆ రోజు డేట్ ఏసుకొని, ఇక్కడ నేనేసాను కదా! అట్లా డేట్ ఏసి ఈరోజు వర్క్. రేపు డేట్ ఏసి మళ్ళీ దీంట్లో డైరెక్టరీస్ ఇక్కడ, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇక్కడ. అట్లా మీరు నీట్‌గా ఒక షీట్ కూడా మెయింటైన్ చేసుకోండి వర్క్ షీట్. ఓకే. ఈ ఎస్‌సీఓకి వర్క్ కన్నా కూడా ఈ రిపోర్ట్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్! ఇది మాత్రం రేపు నాకు కంప్లీట్‌గా సబ్మిట్ చేయండి. ఓకేనా? రిపోర్ట్ రేపు సబ్మిట్ చేయండి. ఈరోజు ఓకే. ఓకే. ఓకే.